బొందలగడ్డ దగ్గర కట్టిన బొమ్మ అని ఆయన అంటున్నారంట. అయితే నేను ఒక విషయం చెప్తున్నానమ్మా. అసలు రహదారి మాత ఏం చేస్తుందో మీకు తెలుసా? మన వాళ్ళు గుణదల మాత, వేలంగిని మాత, సాగర మాత, రహదారి మాత అని తయారు చేశారు. ఈ రహదారి మాత ఏం చేస్తుంది? మీ ఊరిని మిమ్మల్ని కాపాడుతున్న ముత్యాలమ్మ గుడి పరిస్థితి ఏంటి? శ్మశానం తర్వాత ఉండేది ఎవరు? శివుడే. నా ఊళ్ళు అనుకుని మురిసిపోయిన వాడు కట్టెలలో కాలిపోతుంటే హిందువులు మమ్మల్ని ఇట్ట కూడా పట్టించుకోవట్లేదు. మొత్తం ముత్యాలమ్మ గుడి పక్కన చెరువు, కార్తీక స్నానం, సోమవారం 5 స్నానాలు చేస్తాం. 5 స్నానం సెల్ లైట్లు పట్టుకొని వెళ్ళిపోయినాం ఆడవాళ్ళం. చూడండి మరి ఇట్లుంది మా పరిస్థితి. హర హర మహాదేవ, శంభో శంకర. ఈ ఊరికి నిన్న వచ్చాము. మీరు లైవ్ లో మీరు చూసారు అక్కడ మేమేం మాట్లాడామనేది కదా. అయితే మీకు ఒక విషయం చెప్పాలి. మీ ఊర్లో మరియమ్మ గుడి ఉందా? అది గుడి అంటారా? బొందలగడ్డ దగ్గర కట్టిన బొమ్మ అంటా నేను. బొందలగడ్డ దగ్గర కట్టిన బొమ్మ అని ఆయన అంటున్నారంట. అయితే నేను ఒక విషయం చెప్తున్నానమ్మా. మీకు రహదారి మాత తెలుసా? మీకు రహదారి మాత అంటే ఎవరో తెలుసా మీకు? రహదారి మాత యాక్చువల్గా అక్కడ కట్టిన పేరు ఏంటంటే రహదారి మాత అంటారు. అక్కడ మీరు మరియమ్మ గుడి అంటున్నారు కదా, ఆ స్టాచ్యూ పేరు మేరీ మాత అంటారు కదా. రహదారి మాత ఎందుకు కట్టారు తెలుసా? అసలు రహదారి మాత ఏం చేస్తుందో మీకు తెలుసా? మన వాళ్ళు గుణదల మాత, వేలంగిని మాత, సాగర మాత, రహదారి మాత అని తయారు చేశారు. ఈ రహదారి మాత ఏం చేస్తుంది? రహదారి మాత ఏం చేస్తుంది అని అంటే లారీలు కలిసి గుద్దుకోకుండా ఆపుతుంది అన్నమాట. సో అందుకోసమని రహదారి మాతను కట్టారు. నిజంగా చెప్పండి, మీ పూర్వీకులకి రహదారి మాత ఉందా? రహదారి మాతకు మాత్రం రోజు లైట్లు ఉన్నాయి. అయ్యా ఉన్నాయా లేదా? రోజు లైట్లు వస్తున్నాయా? రహదారి మాతకు అదే మరియమ్మ గుడికి రోజు లైట్లు వెలిగిస్తున్నారు లేదా? అవునా? కానీ కొన్ని వందల సంవత్సరాల క్రితం నుంచి మీ ఊరిని మిమ్మల్ని కాపాడుతున్న ముత్యాలమ్మ గుడి పరిస్థితి ఏంటి? లైట్లు పెట్టించారు ఊర్లో వాళ్ళు ఏం చేశారు? ఇంకోసారి చెప్పండి. వాళ్ళ మాత కూడా పెట్టించుకున్నారు. మేము ఎంతమంది ఉన్నా కూడా ముత్యాలమ్మ కూడా ఏం పని చెప్పలేకపోయినాం. ఇంతమంది ఉన్నా కానీ పొలిమేర దగ్గర ఉన్న ముత్యాలమ్మ గుడికి మాత్రం మనం ఏం పట్టించుకోవట్లేదు. కానీ మన హిందువులే చాలా మంది కూడా రహదారి మాతకు మాత్రం రోజు తలగన్నా ఇచ్చినాం. అమ్మా సరే, ఇప్పుడు అది స్తంభాలకు ఇచ్చారు. ఆ రహదారి మాత ఏం చేస్తుందట అంటే యాక్సిడెంట్ కాకుండా కాపాడుతుందట. ఎక్కడ ఉంది? మీ తాతలు చెప్పారా? ఆ రహదారి మాత యాక్సిడెంట్లు కాకుండా కాపాడుతుందని చెప్పి మీ తాతలు చెప్పారా? మీ ముత్యాలమ్మ గుడికి మీరు చేసుకోవాలి, మీ పెళ్లిళ్ళకి మీరు కొబ్బరికాయలు కొట్టుకోవాలని చెప్పారు. కానీ ఈ రహదారి మాత కొత్తగా ఏంటి మనకి? సరే, అది ఎక్కడ కట్టారు? ఒక శ్మశాన వాటిక దగ్గర కట్టారు కదా. ఇప్పుడే కట్టారు కాబట్టి భవిష్యత్తులో ఒకవేళ ఇదే విధంగా క్రైస్తవ వ్యాప్తి జరుగుతూ ఉంటే రేపటి రోజు అది వాళ్ళ స్థలం అంటారు. అది వాళ్ళ స్థలం అంటారమ్మా, వాళ్ళ స్థలం అంటారు. ఇంకో ఏమంటారంటే, కొంచెం మైక్ పట్టుకో, ఇంకో విషయం ఏమంటారంటే, మా స్థలమే కానీ కాకుండా మీరు ఇప్పుడు ప్రజెంట్ ఏదైనా కర్మకాండ చేయాలి అంటే ఆ దారిలో మీరు ఆ దారి వెంబడి వెళ్తున్నారు కదా. ఆ దారి వెంబడి వెళ్తున్నారు. తర్వాత వాళ్ళు ఏం చేస్తారు అని అంటే, వాళ్ళ సంఖ్య ఎక్కువైనప్పుడు మీకు ఆ దారి మీకు మూసేస్తారు. అందుకే నేను ఏమంటున్నానంటే, అక్కడ నా తరఫున మీకు చెప్తున్నాను, అక్కడ ఒక చిన్న ఏది మనకి శివుడి విగ్రహం పెట్టాలి అక్కడ. ఎందుకనంటే శ్మశానంలో ఉన్న ఎవరు? శివుడు. ఎందుకనంటే మీరు అమ్మ ఎవరు చనిపోయినా కానీ ఒక నలుగురు మోసేవాళ్ళు శ్మశానం వరకే వస్తాడు అంతే. శ్మశానం తర్వాత ఉండేది ఎవరు? శివుడే. నా ఊళ్ళు అనుకుని మురిసిపోయిన వాడు కట్టెలలో కాలిపోతుంటే జీవుడు పైకిన వాళ్ళందరూ స్నానం చేసి వెళ్ళిపోతే ఒక్కడే ఉండిపోయానని బెంగ పెట్టుకుని ఏడుస్తుంటే నేనున్నానని ఓదార్చడానికి ఉన్నాను. శ్మశానంలో ఉండేది ఎవరు? శివుడే. శ్మశానం నుంచి మన కైలాసానికి తీసుకెళ్లేవాడు ఎవరు? శివుడే. అంతే కదా. కాబట్టి ఈ రహదారి మాత అనే దాన్ని మనం ఏం చేయాలి అని అంటే, ఇప్పటి నుంచే మీరు చాలా మంది మొక్కడమో అవన్నీ చేయకూడదు. మీకు ఊర్లోకి ఎంట్రన్స్ కాగానే ఏముంది? నిన్న నైట్ చెప్పా, ఆంజనేయ స్వామి, అభయ ఆంజనేయ స్వామి.
భయంతో వచ్చిన వాళ్లకు అభయాన్ని ఇచ్చేవాడు ఆంజనేయ స్వామి. మీకు అందుకే అక్కడ అభయ ఆంజనేయ స్వామి అంటే మీకు ఈ ఊరిలోకి ఎంత మీరు భయంతో వచ్చినా అక్కడ మీరు మీ చూపు అనేది కొంచెం ఆ దేవుని పైన పడగానే అభయం ఇచ్చేస్తాడు మీకు ఆంజనేయ స్వామి. కాబట్టి ఈ రహదారి మాతలు ఇంకేం మాతలు ఉంటాయి కాదు, ఇంకేమో మేరీ మాత గుడి అంట, మేరీ మాత మందిరం అని కొంతమంది అంటున్నారు. కాబట్టి ఈ రహదారి మాతని ఇప్పటి నుంచి మీరు కంట్రోల్లో పెట్టండి, లేకపోతే మీకు దారి క్లోజ్ అయిపోద్ది. మీకు దారి ఉండదు రేపటి రోజు. అది బంజరు భూమి, ఆ బంజరు భూమిలో కట్టుకున్నారు. రాబోయే తరం కోసం మనం ఏం చేయాలి అని అంటే ఇప్పటి నుంచే మీ ఊరి పెద్దలతో మీరు మాట్లాడుకొని సార్ అది రహదారి మాతకు మీరు అందరూ మీరు చందాలు వేసుకొని మీరు చేశారు, అది మీరు తెలియజేశారు. ఇప్పుడు తెలిసి మనం ఏం చేయాలి, ఒక చిన్న శివుడిది గుడి అని కాకుండా విగ్రహం అక్కడ పెట్టేస్తే మీకు దారి ఉంటుంది భవిష్యత్తు. గుడి అవసరం లేదు, విగ్రహం పెద్దది ఒకటి ఉంటది, అది పెట్టుకుంటే సరిపోతుంది. అక్కడ రేపటి రోజు మీకు ఎక్కడ కర్మకాండాలు చేసుకుంటారు, మీరు తీసుకెళ్ళడానికి కూడా ఉండదు. వాళ్ళు ఏం చెప్తారంటే రేపటి రోజు ఇది మొత్తం ఇగో ఇక్కడ మా మేరీ మాత వెలిసింది కాబట్టి ఇది మొత్తం మాదే అంటారు. అప్పుడు మీ ఊరు వాళ్ళు ఏమైనా చేయగలుగుతారా? ఛాన్స్ ఇప్పుడు అది గవర్నమెంట్ భూమి కాబట్టి మనం కూడా ఏం చేసుకోవాలి, శివుడి గుడి పెట్టుకోవాలి. సరే మీకు తెలియక అప్పట్లో మీరు చందాలు వేసుకున్నారు, అది మీ తప్పు కాదు. మనం ఇప్పుడు తెలిసి మనం ఏం చేయాలి అని అంటే మనం ఒక శివుడి అక్కడ మనం పెట్టుకుంటే మనకు దారి ఉంటుంది. అర్థమైందమ్మా? కాబట్టి ఏంటంటే కార్తీక స్నానానికి పోతే ఆడవాళ్ళమే వెళ్తాం కండి. నైట్ చీకట్లో వెళ్ళిపోయినాం మేమైతే. ఒక వారం అడిగినాం, 2 వారాలు అడిగినాం, 3 వారాల దాకా కూడా లైట్లు పెట్టలేదు, అట్లే చీకట్లో వెళ్ళిపోయినాం. కానీ మా హిందువులు మమ్మల్ని ఇట్ట కూడా పట్టించుకోవట్లేదు. మొత్తం ముత్యాలమ్మ గుడి పక్కన చెరువు, కార్తీక స్నానం సోమవారం 5 స్నానాలు చేస్తాం. 5 స్నానం సెల్ లైట్లు పట్టుకొని వెళ్ళిపోయినాం ఆడవాళ్ళం. చూడండి మరి ఇట్లా ఉంది మా పరిస్థితి. మేము చెప్పుకోలేము. ఎక్కడో పుట్టిన విదేశీయులు అంటే ఇజ్రాయెల్ అనే దేశంలో పుట్టిన మేరీకి అక్కడ విలువ లేదు. కానీ అక్కడ నుంచి తీసుకొచ్చిన మేరీకి మన దగ్గర మంచి మంచి లైట్లు వేసి వెలిగించి మరి ఆ జిగేలు అనే వెలుగులో మనం చూస్తున్నాం. దరిద్రం 365 రోజులు కూడా అక్కడ లైట్లు వెలుగుతాయంట. కానీ మన తాత ముత్తాతల నుంచి రక్షిస్తున్న గ్రామదేవత అయిన ముత్యాలమ్మ గుడిని మనం పట్టించుకోని పరిస్థితుల్లో మనం ఉన్నాం. కాబట్టి మీరందరూ దీని గురించి డిస్కస్ చేసి మీరందరూ ఒక నిర్ణయం తీసుకోండి అమ్మా. సరేనా? లైట్ అన్న ఉందా? లేదంట, ఏం లేదు, మీటర్ లేదు, ఏం లేదు అమ్మా. ఇది ఒకటి చెప్పండి అమ్మా, ఈ రహదారి మాత అనేది యాక్సిడెంట్లు కాకుండా ఆపుతుంది అనడం నిజమా అబద్ధమా? అవునా? అబద్ధం. మూఢ నమ్మకత్వమా కదా? ఈ కొత్తగా వెలిసిన రహదారి మాత ఎప్పుడు కాపాడరు. అట్లా అనుకుంటే యాక్సిడెంట్లు అవ్వకుండా ఉంటాయా? అది కాబట్టి అందరమ్మ ఒకసారి మంచి ఆలోచించి దీని గురించి తీర్మానం తీసుకోవాల్సిందిగా గ్రామ పెద్దలందరికీ నేను కోరుకుంటున్నానండి. చెప్పండి. హర హర మహాదేవ, శంభో శంకర.